హాయ్! హలో! వెల్కమ్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను, నా తమ్ముడు వచ్చేసి మిల్లు దగ్గరికొచ్చాము. ఎందుకంటే గోధుమలు, జొన్నలు మిల్లు పట్టించడానికి. మేము జొన్న రొట్టి అవి రెగ్యులర్‌గా చేసుకుంటూనే ఉంటాము. సో, జొన్న పిండి అయిపోయింది. గోధుమ పిండి కూడా అయిపోయింది. సో, అందుకోసమని వచ్చాను. బట్ గోధుమలు మిల్లులోకి వేయగానే పవర్ పోయింది. ఇంకా కాసేపు వెయిట్ చేసాం గానీ ఇంకా పవర్ రాలేదు. ఈ లోపల ఇంకా ఎలాగో ఇంట్లో వెజిటబుల్స్ కూడా అయిపోయాయి. ఇంకా వెజిటబుల్స్ తీసుకొని వద్దాము. ఆ లోపల పవర్ వస్తే ఆడిచ్చి పెట్టింటారు వాళ్ళు మిల్లుకి వేసి. అప్పుడు ఇంకా తీసుకొని వద్దామన్నట్టు ఇంకా వెజిటబుల్స్ దగ్గరికైతే వచ్చాము. ఇది వెజిటబుల్ మార్కెట్ ఏం కాదు. జస్ట్ నార్మల్‌గా పెట్టుకుంటారు కదా చిన్న చిన్న షాపుల దగ్గర. సో, అలా అనమాట ఇది. సో, రెగ్యులర్‌గా మేము ఇక్కడికే వస్తూ ఉంటాము. మా ఇంటికి దగ్గరలోనే ఉందనమాట ఈ వెజిటబుల్ మార్కెట్. ఫ్రెష్‌గానే ఉంటాయి. నాకు కావాల్సినటువన్నీ తీసుకుంటున్నాను. మోస్ట్‌లీ నేను వెజిటబుల్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకేమేమి కావాలో అవన్నీ తీసేసుకుంటాను. బట్ మా హస్బెండ్ వచ్చినప్పుడు తనకు తీసుకొనొస్తారు కానీ ఎలాంటివి తీసుకోవాలి, అవి ఫ్రెష్‌గా ఉన్నాయా లేదా ఇవేవి తెలీదనమాట. సో, తనకి అనిపించినవి తీసుకొనొస్తారు. నేను ఇంటికొచ్చిన తర్వాత ఇవి బాలేవని అంటూనే ఉంటాను. సో, యాక్చువల్‌గా నేను, మా హస్బెండ్ రావాల్సినది ఈరోజు కూడా. తను ఇంకా సడన్‌గా ఏదో మీటింగ్ పెట్టేసరికి నేను రాలేను, మీరిద్దరు వెళ్ళండి అన్నట్టు అన్నారనమాట. అందుకే ఇంకా నేను, నా తమ్ముడు వెజిటబుల్స్ తీసుకోవడానికి వెళ్ళాము. సో, వెజిటబుల్స్ తీసుకొని మళ్ళీ మిల్లు దగ్గరికి వెళ్ళాము. అప్పటికి ఇంకా పవర్ రాలేదు. ఇంకా వాళ్ళతో చెప్పేసి వచ్చామన్నమాట. మళ్ళీ వస్తాము, ఆ లోపల ఆడిచ్చి పెట్టిచ్చేసేయండి, వచ్చి తీసుకొని వెళ్తామని చెప్పి. ఈ లోపల ఇంకా ఇవన్నీ నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఆర్గనైజ్ చేసేసుకుందాం ఫ్రిడ్జ్‌లో అన్నట్టు వచ్చాననమాట. పిల్లలు కూడా వచ్చే టైం అయింది. వాళ్ళు రాకనే మొత్తం అన్నీ పెట్టేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఎందుకంటే నేను ఒక సైడ్ నుంచి అన్నీ పెడుతుంటే మళ్ళీ వాళ్ళు ఇంకొక సైడ్ నుంచి అన్నీ తీస్తారనమాట. అందుకోసమని ఇంకా ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ ఇంకా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను వెజిటబుల్స్ స్టోర్ చేస్తున్నాను కదా, ఆ బాక్సెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. నేను తీసుకొని కూడా దాదాపు ఒక 3 ఇయర్స్ అలా అయింది. 3, 4 ఇయర్స్ అయింది. బట్ ఇప్పటి వరకు ఎక్కడ క్రాక్ ఇవ్వడం కానీ, పగిలిపోవడం కానీ అలా ఏం జరగలేదు. చాలా బాగున్నాయి. ఇవనే కాదు, ఇంకా చిన్నవి కూడా తీసుకున్నాను. అంటే హాఫ్ కేజీ పట్టే బాక్సెస్ కూడా తీసుకున్నాను. ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెసా ఏవో అంటారు వీటిని. సో, లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను, బట్ బాగున్నాయి. అండ్ టమాటాలు వచ్చేసి వీటిలో పెట్టేసుకుంటాను నేను. వెజిటబుల్స్ మాత్రమే వాటిలో పెట్టుకుంటాను అనమాట. ఇవి ఎందుకంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఓపెన్గానే పెట్టుకుంటాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇందాక చూపించాను కదా పెద్ద బాక్సు, అలాంటివే తీసుకోండి. చిన్నవి ఏంటంటే కొంచెం తక్కువ పడతాయి అన్నమాట. అంటే ఒక హాఫ్ కేజీ వరకు అయితే పడతాయి. పెద్ద బాక్స్లో ఏంటంటే ఒక 1.5 కేజీ వరకు పడతాయి. అందులో వచ్చేసి ఒక 3 ఐటమ్స్ వెజిటబుల్స్ పట్టాయి అన్నమాట పెద్దవి. సో, ఇలా మొత్తం అన్నీ నీట్‌గా పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల నేను కూడా వంట కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ లోపల నా తమ్ముడు కూడా వెళ్ళి మిల్లు దగ్గరికి వెళ్ళి గోధుమ పిండి, జొన్న పిండి వెళ్ళి తీసుకొని వచ్చాడు. సో, ఇంకా పిల్లలు రాగానే వన్స్ నాకు ఇంక ఏ పని చేసుకోవడానికి కుదరదు. ఇంకా వాళ్ళతోనే టైం సరిపోతుంది. వాళ్ళకి స్నాక్స్ చేపియడం, లేకపోతే హోంవర్క్ చేపించడం, లేకపోతే లంచ్ చేపించడం, ఇదే సరిపోతుంది. పిల్లలు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత పడుకోబెట్టేస్తాను. అట్లీస్ట్ 2కి అలా పడుకుంటే 4:30కి అలా లేస్తారు. మంచిగానే పడుకుంటారు. పయోదికి కొంచెం స్లీపింగ్ అన్నది తక్కువ. అంటే పక్కన ఎవరో ఒకరు ఉండాలి, నేను కానీ మా హస్బెండ్ కానీ. అలా ఉంటే పడుకుంటాడు. లేదంటే తొందరగా లేచేస్తాడనమాట తను. అచ్యుత అలా కాదు, బాగానే పడుకుంటుంది. 4:30 ఒక్కొక్కసారి మేము లేపకపోతే ఇంకా అలానే పడుకునేస్తుంది అనమాట. సో, ఈరోజు కూడా ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పడుకోబెట్టేశాను పిల్లల్ని. పడుకోబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కే పవర్ పోయింది. అందుకే పయోధు తొందరగా లేచేసాడనమాట. అచ్యుత ఇంకా పడుకొని ఉంది. లేవగానే ఇంకా పయోధికి జామకాయ ఏదో ఫ్రూట్ ఇచ్చాను. సో, అది కూర్చొని తింటున్నాడు బయట. ఇంట్లో చాలా వేడిగా ఉంది, అసలు కూర్చోలేకున్నాము. బయట అయితే కొంచెం చల్లగాలి అలా వస్తుందన్నమాట. సో, అందుకు బయట కూర్చున్నాం. మా హస్బెండ్ కూడా ఈరోజు ఇంకా రూమ్లో కూర్చోలేకున్నారు, ఆఫీస్ వర్క్ చేసుకోలేకున్నారు. అందుకే బయట వచ్చి కూర్చున్నాం అందరమును. ఇంక ఈ లోపల అచ్యుత కూడా లేచేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ తిరుపతికి వెళ్తుందనమాట. అందుకే రెడీ అయింది. ఈవినింగ్ ట్రైన్ ఉందన్నమాట అనంతపురం నుంచి తిరుపతికి. సో, దానికి వెళ్తోంది. అంటే అమ్మ ఒకతే వెళ్ళట్లేదు, ఊరు నుంచి కూడా ఇంకా వస్తున్నారనమాట. వాళ్ళు డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వస్తున్నారు. అమ్మ ముందే 2 డేస్ ముందే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తోంది.
సో ఇంకా నైట్ అయితే మా హస్బెండ్కి అసలు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఈవెన్ మేము కూడా కలిసి వెళ్ళలేము ఎక్కడికి కూడా, ఎందుకంటే తనకి ఎక్కువ మీటింగ్స్ ఉంటాయి నైట్ టైమ్స్. సో అందువల్ల ఇంకా ఆటో బుక్ చేశారనమాట. ఆటో కూడా వచ్చింది. పిల్లలైతే అంటే అందరం కలిసి వెళ్తున్నాము అన్నట్టు అనుకుంటున్నారు. వన్స్ ఇంకా అమ్మ ఆటో ఎక్కి బాయ్ చెప్పగానే ఇంకా ఏడవడానికి స్టార్ట్ చేశారు. పయోద్ మొహం చూడండి అసలు ఎలా ఉందో. అచ్యుత కూడా అంతే. పయోద్ ఏడవడం స్టార్ట్ చేయగానే అచ్యుత కూడా ఏడవడం స్టార్ట్ చేసింది. పయోద్ వస్తుంది నాన్న, పదా. That's it today vlog. Stay tuned. Thank you so much and bye.